1998లో మలేషియాలో మొదలైన నిపా వైరస్ ఆ దేశాన్ని వణికించింది. 2018లో కేరళలో మళ్లీ కనిపించింది. నిపా వైరస్ గబ్బిలాల ద్వారా పందులకు, అక్కడి నుంచి మనుషులకు వ్యాపించింది. ఈ వ్యాధి సోకిన వారు మూర్ఛపోతారు. 70% మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ వ్యాధికి చికిత్స లేదు, మందులు లేవు, రక్షణ ఏదీ లేదు. ఈ వ్యాధి మరణాల సంఖ్య సుమారు 500గా ఉంది. 2019లో చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. 7 లక్షల మందిని చంపేసింది. గబ్బిలాల నుంచి పాంగోలిన్ అనే జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించినట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలు సైతం నిర్మానుష్యమయ్యాయి. అటు పలు సందర్భాల్లో సంభవించిన మార్బర్గ్ వైరస్ వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఈ వ్యాధి సోకిన వారిలో 80% మంది మరణించారు. ఇది కూడా గబ్బిలాల నుంచే వ్యాపించిన వైరస్. ఈ వ్యాధి బారిన పడితే విపరీత జ్వరం, రక్తస్రావం జరుగుతుంది. ఈ వైరస్ కు ఎలాంటి చికిత్స లేదు. ఇలా గబ్బిలాలు మనుషుల ప్రాణాలు తీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. గబ్బిలాల శరీరంలో మిగతా జంతువుల కంటే ఎక్కువ వైరస్లు ఉంటాయి. ఇవి 100కి పైగా వ్యాధులను మోసుకెళతాయి. గబ్బిలాల శరీరంలో ఉండే వైరస్ వాటిని మాత్రం ఏమీ చేయదు. కానీ ఆ వైరస్ మనిషికి సోకితే చాలాసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అయితే నిజానికి గబ్బిలాలు అడవుల్లోనే ఎక్కువగా విహరించే జంతువులు. మనిషి అడవులను నాశనం చేస్తున్న కొద్దీ అవి జనాల మధ్యకు వచ్చేస్తున్నాయి. అంటే మనిషి తన స్వార్థంతో ప్రకృతిని నాశనం చేస్తున్నంత కాలం గబ్బిలాల చుట్టూ రక్తం చిమ్మే కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కొత్త వ్యాధులు విజృంభిస్తూనే ఉంటాయి.